హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ నుండి గాయస్. ఈరోజు వచ్చేసి మరి ఒక హిడెన్ టెంపుల్కి తీసుకొచ్చాను. ఈ హిడెన్ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీగా స్కిప్ కాకుండా. ఇది టు ఈచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ టెంపుల్. ఇది వచ్చేసి గణపతి దేవాలయం, మర్కత గణపతి దేవాలయము. సో ఇది ఎంట్రన్స్. పొద్దున మార్నింగ్ మనకు అన్నీ నడుస్తాయి అంట, హోమాలు అవన్నీ నడుస్తాయి. సో మీకు చూపిస్తాను. ఇది చాలా పురాతనమైనదంట. దీంట్లో నేను నవగ్రహాలు కూడా చూపిస్తాను. ఆ నవగ్రహాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఒకసారి పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. జస్ట్ స్కిప్ కాకుండా వీడియో చూడండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అవునండి, ఇప్పుడు అయితే యాక్చువల్లీ ప్రజెంట్గా అయితే అంతా బంద్ ఉంది గుడి. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. గైస్, మంచిగా మన హోమం కూడా నడుస్తుంది ఇక్కడ. హోమము ప్రతి వెనస్డే స్వామి గారు చేపిస్తారనమాట. చూడండి ఎంతో మంచి శిల్పాలు మంచిగా చెక్కి పెట్టారు. ఇది వచ్చేసి గోపురము. మీకు నవగ్రహాలు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి గైస్, ఇక్కడ మీరు చూసి ఉండరు ఈ నవగ్రహాలు అనేది ఎంత అద్భుతంగా కట్టారో. ఈ నవగ్రహాలు కూడా చూడండి, ఇంచు చాలా సున్నితంగా హ్యాండిల్ చేసుకుంటా మంచిగా నీట్గా. కంపల్సరీ ఇది విజిట్ అయ్యాల్సిన టెంపుల్. కంపల్సరీ విజిట్ అవ్వండి. విజిట్ అయ్యేసి మీ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఎట్లుందో నాకు చెప్పండి. నా ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో మొత్తం లింక్ అనేది పెడతాను. దీని దగ్గరకు మీరు చూసి ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ అవ్వండి ఒకవేళ హైదరాబాద్ విజిట్ అయితే కనుక. వచ్చేసి మొత్తం లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లొకేషన్ అనేది జస్ట్ విజిట్ చేయండి ఒకసారి కంపల్సరీగా. దీని గురించి మరిన్ని ఇక్కడ ఆర్గనైజర్స్ని తెలుసుకుందాము. వీడియో స్కిప్ కాకుండా చూడండి. గైస్, సో వినోద్ గారు మనతో ఉన్నారు. ఈ టెంపుల్ గురించి ఈయన చాలా పాత మనిషి అంట. ఈయన వాక్యాలు తెలుసుకుందాం టెంపుల్ గురించి. చెప్పండి వినోద్ గారు, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంది? 2016లో స్టార్ట్ అయింది. ఓకే. గురుగారు హోమం చేస్తున్నారు కదా, ఆయనకు అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసి ఇక్కడ మరకతంతో లక్ష్మీ గణపతి టెంపుల్ కట్టాలని సూచిస్తే గురుగారు తమకున్న నల్గొండ జిల్లాలో ఏదో గ్రామంలో ఉన్న కొన్ని భూములు అమ్మడం వల్ల వచ్చిన ధనంతో, అలాగే భక్తులు ఇచ్చిన కొంత ధనంతో ఈ ఆలయం 2016లో నిర్మించబడింది. మొన్ననే ఏప్రిల్లో 5th, 6th, 7th దశమ వార్షికోత్సవాలు కూడా, బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, మీకు ఎలాంటి కోరికైనా మనసులో తలుచుకొని 16 ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోవాలి. ఈ కోరిక తీరిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఎప్పటి వరకు ఇది కోరికలు అనేది తీరుతాయి అని మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో వచ్చి చేస్తే విదిన్ 2-3 మంత్స్లో మీకు ఫలితం డెఫినెట్గా కనిపిస్తుంది. ఓకే. ఇంతకుముందు చాలామంది భక్తులు, కొంతమందికి వీసా ప్రాబ్లం ఉంటే, కొంతమందికి మ్యారేజ్ ప్రాబ్లం ఉంటే, ఓకే, కొంతమందికి సంతానం ప్రాబ్లం ఉంటే, ఓకే, కొంతమందికి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో రకాల భక్తులు, ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 5కి 1 o'clock వరకు ఉంటుంది. ఈవినింగ్ 5:30 to 8:30 వరకు ఉంటుంది. 365 days మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది.
365 days. సూపర్ సార్, సూపర్. సో ఈ హోమం అనేది డైలీ జరుగుతుందా లేకుంటే ఎట్లా ఇది? ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం, ప్రతి సంకష్టహర చతుర్థి రోజు అభిషేక హోమాలు ప్రత్యేకంగా జరుగుతాయి. 32 ద్రవ్యాలతోనే జరుగుతాయి. ఇందులో పాల్గొనదలిచిన భక్తులు ఒకరోజు ముందు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చి కానీ తమ గోత్రనామాలు రాయించి క్యాష్ రూపేణ మాత్రమే ఫీజు చెల్లిస్తే వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ వినోద్ గారు. సారీ, యాక్చువల్లీ ఇప్పుడు మాకు ఒక భక్తుడు దొరికారు. సో ఇట్స్ మిరాకిల్ అనుకోవాలా. టెంపుల్లో సడన్గా రాగానే ఒక భక్తుడు కూడా దొరికారు. నాకు ఇక్కడ జరిగిన వాస్తవం గురించి చెప్తారంట. ఒకసారి మీరు వాళ్ళ వాక్యాలతోనే మీరే వినండి. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు సింహాచలం. ఓకే, సింహాచలం గారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. పరిచయం అయ్యి 1 month అయింది. ఓకే, 1 month నుంచి మొన్న దీంట్లో కూడా జరిగినాయి. దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది? అంటే మీకు ఏమైనా కోరికలు బలిచ్చాయా? కోరికలు అంటే మాకు పిల్లలందరూ క్షేమంగా ఉండాలని ముందు పూజలు స్టార్ట్ చేయించారు. ఓకే, తర్వాత ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నాం. బ్రహ్మోత్సవాల్లో పిల్లలందరికీ మానవుడికి ఏ కోరిక కావాలో ఆ కోరికలను జరుగుతాయి. నేను కూడా విని వచ్చాను. వస్తే ముందైతే రాలేదు. తర్వాత నేను స్వామి నన్ను దగ్గరికి రప్పించుకున్నాను. ఫస్ట్ చూడగానే నాకేదో విభూతి కలిగింది. ఇక్కడ సేవ చేయాలి చెప్పండి. వచ్చి అందరికీ, మా పిల్లలకి, మా ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసి పూజలు చేయిస్తున్నాం. ఓకే, ఎవరు బుధవారం, ఆదివారం మార్నింగ్ 5 o'clock నుంచి 1 o'clock వరకు, ఈవినింగ్ 5:30 to 8 వరకు పూజ ఉంటుంది. ఓకే, రోజు హోమాల్లోని ఒక అభిషేకాల్లోని మేము పాల్గొంటున్నాం. పూజలు కట్టాం. 27 వారాలు మేము చేయించడానికి రెడీ అయిపోయాం. 27 వారాలు పూజలు. తర్వాత శనివారం నాడు నవగ్రహాలకు పూజలు శనివారం. తర్వాత సహస్ర సువర్ణ పురుషాభిషేకం ఫ్రైడే రోజున ఉంటుంది. ఆ రోజు 3 రకాల పూజలు నేను చేస్తున్నాను. ముందు నాకు కలిగింది విభూతి. నేను ఇంటికాడ ఉన్నా కూడా ఎప్పుడు గుడికి రావాలా అనేది కలుగుతుంది. మనశ్శాంతి కలిగింది. అన్నీ కలిగింది. అందరూ కూడా మనశ్శాంతిగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్, సో మెనీ రిజల్ట్స్ వింటున్నాం, కలుగుతూనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూస్తే స్వామి తీసుకొస్తారు. మీరు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. ఓకే, ఓకే. అందుకోసం నేను ఇంట్లో ఉంటున్నా, ఖాళీ ఉన్నప్పుడల్లా ఎలా తెలుసుకోండి. చెప్పండి మేడం. నా పేరు సరిత అండి. ఓకే, ఏసీఐలో ఉంటాను. ఓకే. ఒక అనారోగ్య సమస్యతో వచ్చాను గురువుగారి దగ్గరికి. ఫోర్హెడ్ చూపించుకున్న తర్వాత గురువుగారు కుదురు చేయించుకుంటున్నారు. చేయించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. స్టేట్లో బాబు సెటిల్ అయిపోయాడు. ఓకే, ఒక బాబు చదువుకుంటున్నాడు. గుడి స్పెషాలిటీ ఏంటంటే మనకి మరకతంతో చేసిన లక్ష్మీ గణపతి మనకి ఇక్కడ ఎక్కడ లేదండి. సో అది మనకి బుద్ధి వికసించేలా చేస్తుంది అంటారు. సో మరకత్త ఏదైతే వినాయకుడు ఉన్నారో, మరకత్త వినాయకుడు ఇక్కడనే ఫస్ట్ ఉన్నారు అనుకున్నారా? మన హైదరాబాద్లో ఇక్కడనే ఫస్ట్. ఓకే, సూపర్. ఓకే, అలాగే మన నవగ్రహాలు కూడా అదే స్పెషల్. నవగ్రహాలు నేను చూశాను ఆల్రెడీ, చాలా స్పెషల్గా కనిపించాయి. సతీ సమేతంగా భార్య భర్తలు కలిసి ఉండడం నవగ్రహాలు కూడా రేర్ అనమాట. నవగ్రహ పూజలు కూడా చేసుకుంటే మనకి నవగ్రహ దోషాలు ఏదైనా ఉన్నా కూడా మనకి హోమాలు కూడా చేస్తారు గురువుగారు. మనకి ఏదైనా సమస్య ఉంటే గురువుగారితో ఫోర్హెడ్ చూపించుకున్నామంటే గురువుగారు ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతే మనకి బాగుంటుంది. మీరు సార్, మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఓకే, సత్యనారాయణ చెప్పండి. సార్, నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ ఒక బావి ఉండేది. ఓకే, అప్పట్లో ఏముండేవి కాదు. ఈ అయ్యగారు వచ్చి గుడి కట్టి మరకట గణపతి మహారాజు ఎక్కడ లేదు ఈ ఏరియా. ఓకే, అప్పటి నుండి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్కి వస్తాం బుధవారం. మా అయ్యగారు వచ్చినప్పటి నుండి ఆయన పూజలు ఓకే చేస్తారు.
మా పాప బీటెక్, బాబు కూడా ఎలక్ట్రికల్ చదువుతుంటాడు. ఓకే. వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఉదారం. ఓకే. ఇక్కడ వచ్చినప్పటి నుండి మంచిగా చదువుతున్నారు, మంచిగా చదువుతున్నారు. ఓకే. థ్యాంక్ యూ వినోద్. ఓకే సార్. శ్రీమన్మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూఢ నిలయం వందే సంకష్టహారకం. భగవన్ బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఈరోజు మనము స్వామివారికి విశేషంగా వారోత్సవాల సందర్భంగా స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున స్వామివారికి వారోత్సవాల సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకాదులు మరియు 32 ఔషధీకృత ద్రవ్యాదుల చేత విశేషంగా అభిషేకము, అలాగే గణపతి హోమము, మహాగణపతి హోమము, అధర్పణ శీర్షోపనిషత్ పూర్వక మోదక హోమము, లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమము, సంపుటిత శ్రీసూక్త హోమము ఇప్పుడే మనం పూర్తి గావించుకుంటూ ఉన్నాం. విశేషంగా స్వామివారు గరుడ పచ్చ చేత నవరత్నాలలో ఒక రత్నమైనటువంటి గరుడ పచ్చ, అది బుధుడికి సంబంధించినటువంటిది. బుధుడు బుద్ధికారకుడు. మన బుద్ధి బాగా పనిచేయాలి అంటే మరకత గణపతి దర్శనము మరియు స్వామివారికి విశేషంగా ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకొని వెళితే చాలు, ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. మరకత లక్ష్మీ గణపతి దర్శనం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మరకతం అనగా గరుడ పచ్చ, హిందీలో పన్నా అంటారు. దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బెరీలియం, అల్యూమినియం, సిలికాన్. దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బెరీలియం, అల్యూమినియం, సిలికాన్. ఈ మరకతం విశేషంగా స్వామివారికి బుద్ధి మూలాధార చక్రానికి అధిపతి గణపతి, సహస్రారానికి అధిపతి బుధుడు. సో కాబట్టి ఆ సహస్రార నుంచి వచ్చేటటువంటి వేవ్స్ మూలాధార చక్రం వరకు కూడా రీచ్ అయినట్లయితే ప్రతి మానవుడు కూడా స్వీట్ 95 years వచ్చిన స్వీట్ 16లో ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుంది. కాబట్టి భగవద్బాంధవులారా, మరకత శ్రీ లక్ష్మీ గణపతి దర్శనం సకల పాప వినాశనం, మహా మంగళప్రదం. మీ రాక మా కోరిక మీరు కల్పించుకోవాలి తీరిక, దూర భారంబరగా ధైర్యంబు మతి చెడక దైవ కార్యమనుచు తరలిరండు. భగవద్బాంధవులారా, ప్రధానంగా ఈ ఆలయాన్ని 250 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయమేమో వరల్డ్ లో ఫస్ట్ టెంపుల్, కానీ కేవలం ఒక 200 గజాల్లో మాత్రమే ఈ ఆలయం ఉన్నది. కాబట్టి భక్తులందరికీ కూడా చాలా ఇన్కన్వీనియంట్ అవుతూ ఉంది. అలా ఇన్కన్వీనియంట్ కాకుండా ఉండేటందుకు ఈ ఆలయాన్ని 250 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభించారు ఆలయ ట్రస్ట్ వారు. కాబట్టి ఇందులో ప్రధానంగా పక్క స్థలాన్ని 1,52,00,000 పెట్టి కొనడం పూర్తయిపోయింది. అతి త్వరలోనే ఈ ఆలయానికి ఆనుకొని 1,200 గజాల స్థలం సేల్కొచ్చింది. అందులో ఆ 1,200 గజాల స్థలం తీసుకుని ఈ ఆలయాన్ని కృష్ణ శిల చేత కట్టడం, అలాగే ఇక్కడి నుంచి ఒక 100 గజాల దూరంలో 2,400 గజాల స్థలం పర్ సేల్కి వచ్చింది. అందులో విశేషంగా స్వామివారికి కళ్యాణ మంటపం, నిత్య కళ్యాణ మంటపం, అలాగే
రోజుకు 6,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ చేస్తున్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాదులోనే ఏకైక దేవాలయం మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. 2016 నుంచి కూడా టిల్ టుడే రోజుకు 6,000 మందికి అన్నప్రసాద వితరణ చిల్కల్గూడ చౌరస్తా దగ్గర, బసవతారకం హాస్పిటల్లో మరియు ఆలయం దగ్గర విశేషంగా 2016 నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. కరోనా మూమెంట్ లో ఈ ఆలయం ద్వారా 10,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగేటటువంటిది. ఇప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం చేత 6,000 మందికి అన్నప్రసాదం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ అన్నప్రసాదాన్ని రోజుకు 1,00,000 మందికి ఏర్పాటు చేయాలనేటటువంటి దృఢ సంకల్పం చేత ఈ ఆలయ ట్రస్ట్ వారు ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది. అలాగే స్వామివారికి ఇక్కడే పక్క సందులో ఉన్నటువంటి తెలంగాణ పిండి వంటలు మానస్ సరోవర్ రైట్స్ బిఫోర్ ఒక 2 ఎకరాల ప్లేస్ సేల్కి వచ్చింది. ఆ స్థలం కూడా తీసుకుని స్వామివారికి ఒక పెద్ద కోనేరు మరియు 108 హోమగుండాలు పెట్టి ప్రతి నిత్యం కూడా స్వామివారికి 108 చండీ హోమాలు, 108 రుద్ర హోమాలు మరియు చతుర్వేద హోమాలు మరియు 108 గణపతి హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. కాబట్టి భగవద్ బాంధవులారా, ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలే, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాం. ఇదిగో ఈ కట్టుకున్న బట్ట కూడా మన వెనకబడి రాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన స్థితే దానికి నిర్మాల్యం సోహం భావీన పూజయే. ఈ దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్న జీవుడే సనాతనమైనటువంటి దైవం. కాబట్టి ప్రతి భక్తుడిలో ఉన్న పరమాత్మ యొక్క సేవ చెయ్యడమే ప్రధానంగా ఈ ఆలయ ట్రస్ట్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి భగవద్ బాంధవులారా, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జన్మ రాహిత్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశం 80G ద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. భగవంతుడి కృపకు ప్రార్థులు కండి. ఓ మీ రాక మా కోరిక మీరు కల్పించుకోవాలి తీరిక, దూరభారంబరగా ధైర్యంబు మతి చెడక. సో విన్నారు కదా అయ్యవారు చెప్పింది. మీ వంతు సాయం ఈ టెంపుల్ కోసం మీకు చేయాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను అయ్యవారిది, వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.